పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే 24లో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సాపూర్ పార్లమెంట్లో పోటీ చేసి ఏదైతే 7 శాసనసభ ఇవాళ శాసనసభ్యులుగా ఉన్నారో 4 తెలుగుదేశం పార్టీ నుండి, 3 జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు, మిత్రులు, పెద్దలు, అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఆర్మిలి రాధాకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు, ఆయన కూడా కాసేపట్లో వస్తున్నారు. అలాగే నర్సాపురం శాసనసభ్యులు నాయకర్ గారు, అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా, వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం, మీ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే 36 సంవత్సరాల నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకారప్రాయం కాకూడదు, అధికారాన్ని కాకూడదు, ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తున్నాం. దీనికి 7 శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడైంది. ఏదైతే పార్లమెంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏతున్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి. ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు, ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు. మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి, ఓ పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ సాధ్యమైనటువంటి ఎక్కువ సమయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తున్నాం. కొంతవరకు ఫలితాలు సాధించాం. ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారు, గత 15-20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 165 అందులో ఉన్నటువంటి భీమవరం బైపాస్ కానివ్వండి, అదేవిధంగా లోసర్ నుంచి పిప్పర్ వరకు రోడ్డుకి 100 కోట్ల రూపాయల గ్రాంట్ కానివ్వండి, ఏదైతే ఇవాళ వందే భారత్ ట్రైన్ కానివ్వండి, పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ లెవెల్స్కి కూడా అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన, ఏదైతే కేంద్ర ప్రాజెక్టులతో పాటు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సభ్యులు నిధుల యొక్క పరిమితం కాబట్టి దాంతోనే అభివృద్ధి చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి
సాధ్యమైనంత వరకు ఎక్కువ CSR నిధులు తేవడం ద్వారా సాధించడం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. నియోజకవర్గంలో శ్మశానాలు ఏవైతున్నాయి వాటిని అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాను. దానికి నాకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ, కేంద్రంలో ఈవేళ మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది వారందరి సహకారంతో ఈవేళ పార్లమెంట్లో సాయశక్తుల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. అయితే ఇప్పటి వరకు ఎన్నికల ముందు నుంచి ఉన్నటువంటి ఒక కార్యాలయాన్ని నా యొక్క కార్యాలయంగా వాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక అధునాతమైనటువంటి సౌకర్యాలతో కొంతమంది స్టాఫ్ను రిక్రూట్ చేసుకుని ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏవైతున్నాయో వాటికి వివరంగా ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలి. ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో కొన్ని పరిష్కారం కాకపోవచ్చు, అయినా కానీ మన దగ్గర నుంచి వారికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇవాళ నూతనంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు మాజీ మంత్రులు పీతాన్ సత్యనారాయణ గారు, అంజిబాబు గారు, సూరి గారు, మన మాజీ శాసనమండలి సభ్యులు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల సమన్వయకర్త అయినటువంటి పాందువ శ్రీనివాస్ గారు, మిగతా అందరూ కూడా వస్తున్నారు, పెద్దలు రామానాయుడు గారు, వీళ్ళంతా. అంటే ఇవాళ క్యాంప్ కార్యాలయం సందర్భంగా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా కార్యాలయం పనిచేస్తుంది. ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యాలయం పనిచేస్తుంది. 24/7 పనిచేసే విధంగా కార్యాలయాన్ని ప్రణాళిక రూపొందించాం. అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా కార్యాలయంలో రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇవాళ ఈ శుభ సందర్భంలో మరి గతంలో అనేక సంవత్సరాల్లో మాతో పనిచేసినటువంటి కార్యకర్త మెట్టా లక్ష్మీ శ్రీనివాస్, MLN శ్రీనివాస్ 90వ దశకంలో యువకులుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో వివేచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అంతంగా బలంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ భీమవరంలో బలంగా ఉంది. స్థానిక సమస్యల మీద అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది. అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని జైలు పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. అందులో 90వ దశకంలో ఒక మిలిటెంట్ యాక్టివిటీగా మాతో పాటు కలిసి చేసినటువంటి ఒక కార్యకర్త మెట్టా లక్ష్మీ శ్రీనివాస్, MLN శ్రీనివాస్. ఆ తర్వాత కాలంలో పార్టీ అనేక రకాలుగా అతను సహకరించడం, ఎవరైతే పార్టీ పునాదులు ఉన్నారో ఇక్కడ వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా మనం వారి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క ఇబ్బందుల్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 21వ సంవత్సరంలో కరోనాలో మృతి చెందినటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ, అగ్రెసివ్ కార్యకర్త, ఒకనొక సమయంలో భీమవరంలో ఉన్నటువంటి 4 కార్యకర్తలకి ఈ ఊరు అధికారులు కానీ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు వస్తే ఏ రకంగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ఆ రోజు 90 నుంచి ఉండేది. అందులో మిక్కుడు మెట్టా లక్ష్మీ శ్రీనివాస్. చేయకూడని తప్పు చేస్తే ఘర్షణ పెడితే అక్రమ కేసులు పెట్టిస్తే వారం రోజులు జైల్లో ఉన్నాడు పార్టీ కోసం. పాత్రికేయ మిత్రులు అందరూ కూడా చాలా మంది తెలుసు, అతను సీనియర్ మిత్రులందరికీ కూడా. అతను కుటుంబానికి అండగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఉదయం ఈ ఆఫీస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మరొక కార్యకర్తలకి భరోసా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేయాలి అనేటువంటి ఆలోచనతో అతని ఇల్లు నిర్మించి ఇవ్వాలని నేను సంకల్పించడం, దానికి ఉదయం శంకుస్థాపన చేయడం కూడా జరిగింది.
అంటే ఇది ఒక ఇండికేషన్. భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తలు చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తే కార్యకర్తలకు కానీ వారి కుటుంబాలకు కానీ ఆపద వస్తే, కార్యకర్తలకు కానీ వారి కుటుంబాలకు కానీ ఆపద వస్తే, వారి కుటుంబాలకి వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో వారి కుటుంబాలకి మనం ఏ విధమైనటువంటి సహకారం అందించగలము, వారి కుటుంబానికి మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వగలం అనేటువంటి విషయాన్ని సందర్భంగా పనిచేస్తున్నటువంటి మిగతా కార్యకర్తలు కూడా ఒక ఆత్మస్థైర్యం కలిగే విధంగా వేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరినీ కోరుతున్నాను, దయచేసి ఈ సంవత్సరాల కాలంగా శాసనసభ్యులు అందిస్తున్నటువంటి సహకారం కారణంగా నేను పనిచేయగలుగుతున్నాను అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. రాజకీయాలు మిగతా పార్టీలైనా ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నికయ్యాక మేము ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ఆ పందాల్లో పనిచేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మరి మీ అందరి ఒక సహకారం, ఇంకా పాత్రికేయుల ఒక సహకారం కూడా రాబోయేటువంటి రోజుల్లో మాకు అవసరం అవ్వాలి. ఈ కార్యాలయంలో మీ అందరికీ కూడా అవసరమైనటువంటి కొంత టెక్నాలజీని మేము అడాప్ట్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా, గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చారు ఇప్పుడే, చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. నేను నిన్ననే ఫోన్ చేసి, ఇది మంత్రి గారి క్యాంప్ ఆఫీసు, మీరు కూటమిలో ప్రస్తుతానికి సభ్యుడు కాకపోయినా మీరు రావచ్చు, ఇది మనకి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్ ఆధారంగా నేను ఇన్వైట్ చేస్తున్నానంటే పెద్దలు అదే వారు కూడా రావడం జరిగింది. వారు కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా కూటమికి చెందినటువంటి కార్యకర్తలు, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి పెద్దలు, పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం కూడా భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, స్నేహితులు శ్రీనివాస్ వర్మ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక మహత్తరమైన అవకాశం, మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంచి పేరు తీసుకురావాలి. ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా రాష్ట్ర రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా ప్రజాసేవలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు, ఈ కార్యాలయం పనిచేయాలని, ఆయన కార్యాలయంలో ఆయనకు కూడా మంచి పేరు రావాలని, ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయవేత్తగా ఎప్పుడు కూడా భీమవరం పట్టణం ఒక 30-40 సంవత్సరాల నుంచి రాజకీయ కేంద్రంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండవు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా అయిన తర్వాత కేంద్ర రాజకీయాలు భీమవరం చుట్టే తిరుగుతున్నాయి. దాంట్లో శ్రీనివాస్ వర్మ గారు క్రియాశీలక రాజకీయాల్లో మరొక ఉన్నతస్థితికి వెళ్ళాలని, కేంద్ర రాష్ట్ర దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చుకోవాలని ఆశీస్సులు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.